ప్రభునందు అత్యంత ప్రియులైనట్టు మా ప్రియులందరికీ ప్రభు నామమున మీకు మా శుభాభివందనాలు. ఈ దినమున కూడా మన యొక్క చేసేటువంటి ప్రార్థనల గురించినటువంటి సందర్భం. దేవుని బిడ్డలారా, మనకు బైబిల్లో ఎంతోమంది దేవుని దాసులు చేసిన ప్రార్థనలు మనకు ఆధారంగా ఉంటున్నాయి, మనకు మాదిరికరంగా ఉంటున్నాయి. కాబట్టి మనం చేసే ప్రార్థనలు కూడా దేవునికి అర్పితమైనవిగా, ఇష్టపూర్వకమైనటువంటిగా ఉండవలసినవిగా ఉంటున్నాం. మరలా నేను గుర్తు చేస్తున్నాను, మనము ఎంతసేపు చేసినాం అనేటువంటిది విషయం ముఖ్యం కాదు. ఎంతసేపు చేసినా అంత కాదు. మన ప్రార్థనలు దేవుడు ఎంతవరకు అంగీకరిస్తున్నాడు, ఒకవేళ అంగీకరించకపోతే ఎందుకు అంగీకరించడం లేదు, అది కూడా మనం ఎరగాల. ఏదో చేసినాం, ప్రార్థన చేసినాము, దేవుడు వింటే విన్నాడు, వినకపోదు. దేవుడు వింటే జవాబు వస్తుంది. అందుకొరకనే ఈ సందర్భంలో కూడా ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయంలో ఓ చక్కని విషయాన్ని నేను దేవుని దాసుడు మోషే గారి ద్వారా తెలియజేసిన సందర్భము. ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి ఉపదేశించటం అన్నమాట. రెండోసారి గుర్తు చేస్తా ఉన్నాడు. మోషే ప్రార్థన యొక్క జీవితాన్ని మనము కొన్ని మాటలు చూస్తూ ఉన్నాము. ఆయా విధాలుగా మనం ఈరోజు కూడా మనం తన గురించి మనం కొన్ని విషయాలు మనము చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 19వ వచనం. ఏలే అనగా మిమ్మును నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూసి భయపడితిని. ఆ కాలము నందు యెహోవా నా మనవి ఆలకించెను. ఇది మీరు నిర్గమకాండము 32వ అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే ఈ భాగం మనకు కనబడుతుంది. 32వ అధ్యాయంలో వారు దూడను పెట్టుకొని మొక్కినారు. మోషే కొండ మీదకి వెళ్ళినాడు. 10 ఆజ్ఞలు దేవుని యొక్క సన్నిధి కలిగి ఉన్నాడు ధర్మశాస్త్రం విషయంలో. ఈ సందర్భంగా వాళ్ళు 40 రోజులు అయిపోయిందని చెప్పేసి వాళ్ళు దూడను పెట్టుకొని మొక్కడము. దీనికి ముఖ్య కారకుడు ఎవరు అనంటే అహరోను. గమనించండి, ఎవరు అనంటే అహరోను. ఈ దినాలలో కూడా సంఘాలలో అహరోను లాంటి సేవకులు కావచ్చు, అహరోను లాంటి పెద్దలు కావచ్చు, అహరోను లాంటి పరిచారకులు కావచ్చు ఉండి దేవుని ప్రజలను తప్పు మార్గములో నడిపించేటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క క్రమము తప్పింపజేసేటువంటి వారుగా ఉన్నారు. నీకు అనుకూలమైన కొరకు, నీకు అనుకూలంగా లేకపోతే ఇతరులకు కూడా నీ రీతిగానే నువ్వు వాళ్ళని మార్చి చేసే దినాల్లో ఉన్నావు. అందుకొరకనే ఇక్కడ మనకు కనబడే విషయం ఏమిటి అని అంటే, చదువుతున్నాను వినండి. ఏలైనగా మిమ్మును నశింపజేయవాలని ఎవరిని? ఇశ్రాయేల్ ప్రజలను. మోషే వీళ్ళందరినీ నాశనం చేసి నిన్ను గొప్ప జనంగా చేస్తానంటే ఒప్పుకోలే. ప్రభువుకు అడ్డపడ్డాడు. అందుకనే బతిమాలు కొంటినంట. ఏం చేసినాడు? బతిమాలు కొంటిని. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చివేసి ఏం చేసినాడంట? దాన్ని మొత్తం చేసేసినాడు. ఇంకొక విషయం ఏంటనంటే, ఇంకొక విషయం కూడా గమనించవలసిన విషయం ఏమిటి అని అంటే, మనం ఎరగవలసిన విషయం, అహరోను విషయం కూడా ఇక్కడ రాయబడినటువంటి సందర్భము మనకు కనబడుతూ ఉంటుంది. అహరోను విషయంలో కూడా 20వ వచనం. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బతిమాలు కొంటిని. మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని బతిమాలుకున్నాడు. దేవుడు ఏం చేసినాడు? మనవిని అంగీకరించినాడు. అహరోను బ్రతికి బయటపడ్డాడు, ఇశ్రాయేలు యొక్క ప్రజలు బ్రతికి బయటపడ్డారు. నిర్గమకాండం 32, 33 అధ్యాయాలు చదువుకోండి. కాబట్టి చెప్పే మాట ఏంటంటే, మనం చేసే ప్రార్థనలు దేవునికి అంగీకారముగాను, దేవునికి ఇష్టకరమైనట్టుగాను, దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి. అందుకనే ఏ విధంగా మనం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఎరిగి ఇట్లాంటి ప్రార్థనలు మనము చేస్తూ దేవుని ప్రజలకు, అహరోను లాంటి వాళ్ళు ఉన్నారు ఈ దినాలలో సంఘాలలో. వాళ్ళు చేయబట్టి దేవుని ప్రజలందరూ కూడా నష్టపోతున్నారు. అంతేకాదు, నాకు తెలిసి మోషే మాట కంటే అహరోను మాటలు ఎక్కువగా వినేటువంటి వారు ఉన్నారు. అహరోను యొక్క మాటలు వింటున్నారు. కరెక్ట్ జీవితము వద్దన్నట్టుగా ఒక్కరికి కూడా ఆ తలంపు రావడం లేదు. ఇది సరి అయింది కాదు కదా అనకుండా ఏం చేస్తున్నారు? అహరోను లాంటి మాటలు విని నష్టపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పక్షంగా కూడా మనము
మోషేలాగా ప్రార్థన చేసే వాళ్ళంగా ఉందాం. ఆ దేవుడు కనికరగల దేవుడు. అలాంటి ప్రార్థనలో మనం నడపాలి. ఎంతసేపు చేసినామని కాదు, ఇక్కడ మన ప్రార్థన దేవుడు ఎంతవరకు వింటున్నాడు, జవాబిస్తున్నాడు, అది ముఖ్యమైన విషయం. ఆ విధాన్ని ఎరిగి మనం ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రతన్య దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైయుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్.